చెట్టు ఏమో చిన్నది, ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఎన్నిసార్లు కాస్తుందనండి గులాబీ. ఎందుకంటే ఈ గులాబీకి ఎప్పుడు మనం అయితే ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా ఎండిపోయిన వాటిని మనం కట్ చేసేసుకుంటే అక్కడ ఖచ్చితంగా అయితే కొత్త చిగురు వచ్చేసి ఫ్లవర్ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రూనింగ్ అనేది టెర్రస్ మీద చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి చక్కగా అనేది ఫ్లవరింగ్ అనేది వచ్చేసేస్తుంది అనమాట. గులాబీలు పెంచుకోవటం చాలా ఈజీ అండి. వాటర్ అయితే నార్మల్గా ఇచ్చుకోవాలి. ఎప్పుడు కొంచెం కటింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీనికి వాటర్ ఇచ్చేసి అప్పుడప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇస్తే మొక్కలు అయితే చక్కగా ఎదిగి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. చూసారా ఎంత మంచి ఫ్లవరింగ్ అయితే ఇచ్చిందో. చిన్న చెట్టు అనేది ఈ విధంగా టెర్రస్ మీద అయితే మనం రకరకాల ఫ్లవర్స్ అయితే పూయించుకోవచ్చు. సూపర్ కదా.